ములుగు జిల్లా మేడారం మహాజాతరలో కుంభమేళా సీన్ రిపీట్ అవుతోంది. భక్తుల రద్దీ, ప్రజెంట్ చలి ఎక్కువగా ఉండటంతో స్థానికుల కొత్త ఆలోచనలకు తెరలేపారు. చలి తీవ్రత దృష్ట్యా భక్తుల అవసరాన్ని ఆసరాగా చేసుకుని స్థానికులు వేడి నీళ్లను విక్రయిస్తున్న ఘటన తాజాగా వెలుగులోకొచ్చింది. జంపన్న వాగు సమీపంలో కట్టెల పొయ్యిలపై నీటిని కాచి ఒక్కో బకెట్ను 50 రూపాయలకు అమ్ముతున్నారు. గతంలో కుంభమేళాలో పల్లపుల్లల విక్రయాల తరహాలోనే ఇక్కడ వేడి నీళ్ల వ్యాపారంతో వేలల్లో సంపాదిస్తున్నారు. ప్రస్తుతం బకెట్ వేడి నీళ్లను 50 రూపాయలకు అమ్మడంపై సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే రోజు రోజుకు మేడారంలో భక్తుల రద్దీ పెరుగుతుండటంతో అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. డ్యూటీ సమయం ముగియడంతో ఫ్లైట్ నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో విమాన ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. విమాన సిబ్బందిపై మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో గందరగోళం చెలరేగింది. ఇండిగో విమానం 6E1085 ముంబై నుంచి థాయిలాండ్లోని క్యాబ్రీకి టేకాఫ్ కావాల్సి ఉండగా డ్యూటీ సమయం ముగియడంతో విమానాన్ని నడిపేందుకు పైలట్ నిరాకరించాడు. దీంతో క్యాబిన్ సిబ్బంది, విమాన ప్రయాణికుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ పైలట్ తీరుపై ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు, ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాక్పిట్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా సిబ్బంది అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో ఇండిగో విమానంలో కొన్ని గంటల పాటు గందరగోళం నెలకొంది. చివరకు 3 గంటలు ఆలస్యంగా గమ్యస్థానానికి చేరింది. మరోవైపు ఇండిగో సంస్థ దీనిపై వివరణ ఇచ్చింది. విమానం ఆలస్యంగా రావడం, ట్రాఫిక్ రద్దీ, సిబ్బంది విధుల సమయం ముగియడం వంటి అనేక కారణాలు విమానం ఆలస్యానికి కారణమని ఇండిగో ప్రతినిధి తెలిపారు. అయితే తమ సిబ్బందిపై అనుచితంగా ప్రవర్తించిన 2 ప్రయాణికులను నిబంధనల ప్రకారం విమానం నుంచి దించి భద్రతా సిబ్బందికి అప్పగించినట్లు ఇండిగో సంస్థ తెలిపింది. దీనివల్ల మరింత ఆలస్యం జరిగిందని వివరించింది. విమానంలో పలు గంటలు వేచి ఉన్న కస్టమర్లకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. Why the f*** you hiding like rat? Bloody idiot! What about the plans that we've made? Indigo, hi! What you are understanding and you are following your rules. Why the f*** you hiding like rat? Bloody idiot! దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం స్వల్ప లాభాలతో ముగిశాయి. వారాంతంలో సానుకూల సంకేతాలతో సూచీలో లాభపడినప్పటికీ ఇంట్రాడేలో తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 187 పాయింట్లు లాభపడి 83,570 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 28 పాయింట్లు పెరిగి 25,694 వద్ద ముగిసింది. ఈ రోజు ఉదయం నిఫ్టీ 25,696 వద్ద ఫ్లాట్ గా ప్రారంభమైంది. డిసెంబర్ త్రైమాసికంలో ఐటీ కంపెనీల ఫలితాలు అంచనాలను మించి రావడం, టెక్నాలజీపై వ్యయాలు పెరుగుతున్నాయన్న అంచనాలతో ఐటీ షేర్లలో బలమైన ర్యాలీ కనిపించింది. దీంతో నిఫ్టీ ఇంట్రాడేలో 25,873 గరిష్ట స్థాయికి చేరింది. అయితే అధిక స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో సూచీలు 25,662 కనిష్ట స్థాయికి పడిపోయాయి. చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి.
రంగాల వారీగా చూస్తే గనుక నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 3.34% మేర దూసుకెళ్లి టాప్ గెయినర్ గా నిలిచింది. మెరుగైన ఆస్తుల నాణ్యత, మార్జిన్ల అంచనాలతో బ్యాంకింగ్ షేర్లలోనూ కొనుగోళ్ల మద్దతు లభించింది. నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ 0.84% పెరిగి 60,082కు చేరి కొత్త రికార్డు స్థాయికి చేరువైంది. మరోవైపు ఫార్మా, కన్స్యూమర్ డ్యూరబుల్స్ రంగాలు వరుసగా 1.30%, 1.15% మేర నష్టపోయాయి. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు కూడా స్వల్పంగా నష్టపోయాయి. కంపెనీల త్రైమాసిక ఫలితాలు ఆశాజనకంగా ఉంటే స్టాక్ ఆధారిత కదలికలుండొచ్చని, అయితే సమీప భవిష్యత్తులో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల అమ్మకాలు కొనసాగవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ వ్యాప్తంగా కోడి పందాలు జోరుగా కొనసాగుతున్నాయి. కోడి పందాలలో భాగంగా ప్రత్తిపాడు మండలంలో గజ్జెనపూడి, శరభవరం గ్రామాల మధ్య నిర్వహించిన కోడి పందాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గజ్జెనపూడి, శరభవరం గ్రామాల ప్రజలు ఒకే చోట సమీకృతమై మొత్తం 18 కోడి పందాలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం 10 పందాలు గెలిచిన వర్గానికి బహుమతిగా పల్సర్ బైక్ ఇస్తామని పందపు రాయిళ్లు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన ఈ కోడి పందాల పోరాటంలో 2 గ్రామాల కోళ్లు పరస్పరం పోటీ పడ్డాయి. ప్రతి పందెం రసవత్తరంగా సాగడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో జనాలు తరలివచ్చారు. గట్టి పోటీ మధ్య చివరకు గజ్జెనపూడి గ్రామానికి చెందిన కోళ్లు 11 పందాల్లో విజయం సాధించి సత్తా చాటాయి. ఈ విజయంలో భాగంగా గజ్జెనపూడి గ్రామానికి చెందిన దాకరపు కృష్ణవర్గానికి చెందిన పందపు రాయుళ్లు ముందుగా ఒప్పందం ప్రకారం పల్సర్ బైక్ ను గెలుచుకున్నారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో సంక్రాంతి పండుగ సందర్భంగా కూటమి ప్రభుత్వంపై రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. పేదవాడికి పండగ అంటే పచ్చడి మెతుకులే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే అధికార పార్టీ నేతలు మాత్రం విలాసవంతమైన జూదాలు, కోడి పందాలు, రమ్మీ, క్యాసినోలకు పాల్పడి ఆహ్లాదంగా గడిపారని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సమయంలో సుమారు 1,500 కోట్ల రూపాయల మేర జూదం జరిగినట్లు విమర్శించారు. ముఖ్యంగా పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, దేవగుడి చుట్టుపక్కల ప్రాంతాల్లో జూదాన్ని ప్రభుత్వం ప్రోత్సహించిందని, అధికారులు, పోలీసులు ప్రేక్షకుల్లా మారారని ఆరోపించారు. ఈ సంక్రాంతి పేదవాడికి పచ్చడి మెతుకులు మిగిలిస్తే అధికార పార్టీ రాజకీయ నాయకులకు జూదము, విందులు, పసందైన భోజనము, మద్యము, 3 రోజులు 14, 15, 16 విలాసవంతమైనటువంటి జీవితం. ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సంఘటనలను గమనిస్తే పేదవారికి పచ్చడి మెతుకులే భారమైంది. ఈ పెద్దోళ్ళకు, అధికార పార్టీ నాయకులకు మాత్రం నేను చెప్పినట్టు విలాసవంతమైనటువంటి విందు భోజనాలతో, మద్యముతో, జూదముతో. ముఖ్యమంత్రి గారు చూస్తే అది వినోదమే తప్ప జూదం కాదు అంటాడు. నేను అడుగుతా ఉన్నా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, ఈ రాష్ట్రంలో ఈ 3 రోజులు జరిగినది కోడి పందాలు అనే పేరుతో, లేకుంటే సంక్రాంతి సంబరాలు అనే పేరుతో ఈ రాష్ట్రంలో జరిగిన ఈ 3 రోజులు జరిగిన కార్యక్రమాలు వినోదమా, వినాశనమా? అది ముఖ్యమంత్రి గారి సమాధానం చెప్పాలా. 2-3 రోజులు ఆగితే మళ్ళీ మనం పత్రికల ద్వారా కానీ, టీవీ ఛానల్ ద్వారా కానీ చూస్తాం చాలామంది ఆత్మహత్యలు చేసుకునే సదృశ్యాన్ని. జూదాలలో డబ్బులు పోగొట్టుకొని శక్తికి మించిన అప్పులు చేసి ఇవి కూడా మనం నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదంలో టీడీపీ మైనారిటీ కీలక నేత 43వ డివిజన్ ఇన్ఛార్జి జాకిర్ మృతి చెందాడు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన జాకిర్ను ఒంగోలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే మంత్రి పొంగూరు నారాయణ హుటాహుటిన ఒంగోలు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యులను పరామర్శించారు. జాకిర్ మృతితో టీడీపీ నేతల్లో తీవ్ర విషాదం నెలకొంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహం వద్ద ఎస్ఐని ఓ వ్యక్తి నిలదీసిన ఘటన సంచలనంగా మారింది. డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన సమయంలో తీసుకున్న బైక్ ఇవ్వకుండా దాదాపు 55 రోజులుగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితుడు ఆరోపించారు. అప్పుడు ఇవ్వకుండా ఇప్పుడు బండిలో గుడుంబా దొరికిందని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గుడుంబా, గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత వస్తువులు దొరికితే ఫోటోలు తీస్తారు కదా, ఫోటోలు ఎక్కడున్నాయని ఎస్ఐ శ్రవణ్ను నిలదీశాడు. చిట్యాల ఎస్ఐ శ్రవణ్ కుమార్ రావు వేధింపులపై పోలీసు ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. ఎన్ని నువ్వు అన్ని తీస్తాం నీదే చట్టం అనుకుంటున్నారా? ఏంటి తీస్తారు? మళ్ళీ ఒకసారి పోతాం సార్, ఇవరకు పోయినా మళ్ళీ పోతాం అంతే. ఇక్కడ కాదంటే నేను అనవసరంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే వీళ్ళ సమాధానం అడుగుదాం మనం. ఎక్కడైనా పబ్లిక్ అడగండి, ఎప్పుడైనా గంజాయి దొరికితే, కుటుంబ దొరికితే వాళ్ళ ఫోటో తీసి న్యూస్ లలో ఇచ్చిరా లేదా? మీ కుటుంబ వ్యవహారాలలో పోలీసులు లాగడం మా కుటుంబ వ్యవహారం కాదు, మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు. అన్ని వ్యక్తుల పగల కోసం, కక్షల కోసం పనిచేస్తాను నువ్వు పెట్టుకోండి.